నమస్కారం అండి. నేను మీకు చిరపరిచితుడైనటువంటి డాక్టర్ మోవా శ్రీనివాస్‌ని. నేను ప్రైమరీగా కార్డియాలజిస్ట్‌ని, గుండె వైద్య నిపుణుడిని. ఈరోజు గుండె లోపలి వాల్వ్స్ గురించి మాట్లాడదాం. అంటే కవాటములు అంటారు. రక్తనాళాలు కావు, కవాటములు అంటారు. సో, దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే, గుండెలో మీకు తెలిసినట్టుగా 4 గదులుంటాయి. పైన 2 గదులుంటాయి. కింద 2 గదులుంటాయి. సో, ఈ రక్తం ముందు పై గదులకు వస్తుంది. పై గదుల నుండి కింద గదులకెళ్తుంది. కింద గదుల నుంచి ఒక సైడ్ కుడి సైడ్ అయితే అది ఊపిరితిత్తులకెళ్తుంది. ఎడమ సైడ్ అయితే శరీరానికి రక్తం వస్తుంది. ఈ రక్తం పోయేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇదే క్రమంలో జరగాలి. పైనుంచి కిందకి, కింద నుంచి ఊపిరితిత్తులకు గానీ, శరీరానికి గానీ ఇదే ఆర్డర్‌లో జరగాలి. అది వెనక్కి వెళ్ళకూడదు. సో, ఈ ఈ 4 గదులకి ఈ సీరియల్ రక్తం ఫ్లో ఇదే ఆర్డర్‌లో మెయింటైన్ చేయడానికి మధ్యలో తలుపులాంటివి ఉంటాయి. 2 గదుల మధ్య తలుపులున్నట్టుగా తలుపులుంటాయి. వీటిని ఇంగ్లీష్‌లో వాల్వ్స్ అంటారు. తెలుగులో కవాటములు అంటారు. కవాటం అంటే అది రక్త ప్రసారము ఒక డైరెక్షన్‌లోనే అది పోయేటట్టుగా అది నియంత్రిస్తుంది. వెనక్కి పోయటానికి రక్తం ప్రయత్నిస్తే అప్పుడు వెంటనే తలుపులు మూసుకొని పోతాయి. సో, టూకీగా చెప్పాలంటే సింపుల్‌గా ఈ కవాటములు చేసేటటువంటి పని. ఇకపోతే కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ కవాటములు సరిగ్గా పనిచేయడం చేయకపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ తలుపులు ఏవైతున్నాయో ఒకసారి బిగుసుకుపోవచ్చు, ఒకసారి లూజ్ అయిపోయి అది రక్త ప్రసారము ముందుకు కాకుండా వెనక్కి కూడా అది అలౌ చేసేటటువంటి పరిస్థితులు రావచ్చు. సో, కుడి పక్కన ఇప్పుడు 2 పక్కన కూడా 2 గదులు ఉంటాయి కదా! సో, 2 పక్కన 2 గదులకు మధ్యన 2 వాల్వ్స్ ఉంటాయి. ఈ కింద పక్కనున్నటువంటి 2 గదుల నుంచి వాటి టార్గెట్ ఆర్గాన్స్‌కి పోవడానికి మధ్యలో ఇంకొక 2 వాల్వ్స్ ఉంటాయి. సో, మొత్తం గుండెలో 4 వాల్వ్స్ ఉంటాయి. కుడి పక్కన 2 ఉంటాయి. ఎడమ పక్కన 2 ఉంటాయి. సో, ఇవి మొత్తం 4 వాల్వ్స్ ఉంటాయి. సో, నేను చెప్పినట్టుగా పుట్టిన తర్వాత 15 ఏళ్ల వయస్సు వరకు ఒకవేళ ఈ వాల్వ్స్‌లో ప్రాబ్లమ్ వస్తే మోస్ట్‌లీ పుట్టుకతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇవి వస్తాయి. సో, అవి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చినటువంటి గుండె వాల్వ్స్ యొక్క లోపాలు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో, 15 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు దాకా కొన్ని వాల్వ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి ఒక్కొక్క జియోగ్రఫిక్ రీజియన్‌లో అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాలు ఉంటాయి. ఈ భూమధ్య రేఖకి దగ్గరగా లేదా కింద ఉన్న వాటిల్లో మనలాంటి దేశాల్లో ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉన్నది. ఒక రకమైనటువంటి గొంతుకి ఇన్ఫెక్ట్ చేసేటటువంటి ఒక క్రిమి వల్ల శరీరం రియాక్షన్ వచ్చి దానివల్ల ముందు కీళ్ళ బాధల్లాగా రావచ్చు. అదే రియాక్షన్ వల్ల గుండెలోని కవాటాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. బేసికలీ చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి గొంతు నొప్పికి శరీరం రియాక్ట్ అయ్యి ఆ ఎక్సెస్ ఇమ్యూన్ రియాక్షన్ వల్ల మోకాళ్ళు, గుండె, మెదడు, చర్మము ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్‌లో గుండె ఒక ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఒక ఆర్గన్. ఇప్పటికి చాలా వరకు తగ్గినప్పటికీ అంటే ఆల్మోస్ట్ లైక్ 15 ఏళ్ల నుంచే చాలా వరకు ఈ పిల్లల్లో బెటర్ పోషకాహారం కానివ్వండి, స్కూళ్ళల్లో కొంచెం ఓవర్ క్రౌడింగ్ తగ్గడము ఇట్లాంటివి ఉండడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్ తగ్గినప్పటికీ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్. ఇంకా ఏదో చూస్తూనే ఉన్నాం మనం. కొంత దీనికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఇది కొంత ఉంటుంది కానీ పూర్తిగా స్ట్రాంగ్‌గా ఇది ఫ్యామిలీస్‌లో వచ్చేటటువంటి జబ్బు కాదు ఇది. ముఖ్యంగా ఏంటంటారంటే ఓవర్ క్రౌడింగ్ వల్ల వచ్చేది. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దీంట్లో ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే కవాటాలు ఏంటంటే ఎడమ పక్కన కవాటాలు మైట్రల్, అలాగే అయోర్టిక్ అనేటటువంటి కవాటాలు ఈ ప్రాబ్లం వల్ల కామన్‌గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఈ ఎడమ పక్క కవాటాలు ఎఫెక్ట్ అయ్యాయి రుమాటిక్ ప్రాబ్లం వల్ల అనుకుందాం. రుమాటిక్ ప్రాబ్లం వల్ల వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ వాల్వ్ ఏదైతే ఉందో కవాటం అది సన్నబడిపోతుంది. ఫస్ట్ గట్టిపడి సన్నబడిపోతుంది. గట్టిపడటం వల్ల ఏమవుతుందంటే అది ఫిక్స్ అయిపోతుంది, స్టిఫ్‌గా అయిపోతుంది. అలాగే ఆ వాల్వ్ యొక్క రంధ్రం ఏదైతే ఉందో అది బాగా సన్నబడిపోతుంది. రక్త ప్రసరణకి అడ్డు వస్తుంది. ఇది కామన్. సో, కామన్‌గా మైట్రల్ వాల్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, అందువల్ల మైట్రల్ వాల్వ్ సన్నబడిపోతుంది. అయోర్టిక్ వాల్వ్ కూడా సన్నబడుతూ ఉంటుంది లేదా లీక్ కూడా కావచ్చు. ఇదంతా రుమాటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇకపోతే 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత కామన్‌గా ఏమవుతుందంటే పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైట్రల్ వాల్వ్ ఉందనుకుందాం ఎడమ పక్కన. అది మైట్రల్ వాల్వ్‌కి 3 తలుపులు ఉండాలి. అయోర్టిక్ వాల్వ్ కూడా 3 తలుపులు ఉండాలి.
మైట్రల్ వాల్వ్కి 2 తలుపులు ఉండాలి. నేను స్టాండ్ కరెక్టెడ్. సో మైట్రల్ వాల్వ్కి 2 తలుపులు ఉంటాయి. 2 తలుపులు ఉంటాయి. అయోర్టిక్ వాల్వ్కి 3 ఉంటాయి. 2 కాకుండా పైనుంచి ఒకటి ఉంటుంది. సో ఈ మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ మైట్రల్ వాల్వ్ అయితే బిగుసుకుపోయి ఉంటుంది తలుపులు. సో ఆ వాల్వ్కి అడ్డు వస్తూ ఉంటుంది. అయోర్టిక్ వాల్వ్‌కి 3 ఉన్నాయి అనుకున్నాం గదా! ఒక్కొక్కసారి పుట్టుకతో ఏమవుతుందంటే ఈ 3 2 ఉంటాయి లేదా 4 ఉంటాయి. ఈ పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా అంత సివియర్ ప్రాబ్లమ్ పుట్టుకతో ఉండదు. కానీ వయసు పెరగ్గా 30 దాటి 40, 50 ఏళ్ళు వచ్చేసరికి మెల్లగా దాంట్లో కాల్షియం ఫార్మ్ అయ్యి ఇవి బాగా సన్నబడతాయన్నమాట. సో అప్పుడు పుట్టుకొచ్చొచ్చిన ప్రాబ్లమే గానీ దాని ప్రెజెంటేషన్ లేట్‌గా ఉంటుంది. సో ఇట్లా ఇవి టూకీగా చెప్పాలంటే మొత్తం వాల్వ్ ప్రాబ్లమ్స్ రావడానికి రకరకాల కారణాలను మీకు వివరించాను. ఇప్పుడు గుండె వాల్వ్స్లో ప్రాబ్లం వస్తే ఇప్పుడు దాకా డిస్క్రైబ్ చేసాం. గుండె రక్తనాళాలలో గుండెకి సప్లై చేసేటటువంటి ప్లంబింగ్ సిస్టమ్ రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. దానికి స్టెంట్లు, బైపాస్లు రకరకాలు. వాల్వ్ ప్రాబ్లం వస్తే వాల్వ్ సన్నబడితే వాల్వ్ని బెలూన్ ద్వారా క్లీన్ చేసి కొంచెం బిగుసుకుపోయిన తలుపుల్ని మనం లూజ్ చేయొచ్చు. దాని ద్వారా టెంపరరీగా కొంత రిపేర్ వర్క్ చేయొచ్చు. వాల్వ్ లూజ్ అయిపోయి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, చేసేదేం లేదు. దాన్ని తీసేసి కొత్త వాల్వ్ బిగించుకోవాలి. సో ఈ వాల్వ్కి 2 ప్రాబ్లమ్స్కి 2 సొల్యూషన్స్. సన్నబడితే ఏదర్ క్లీన్ చేయొచ్చు, లూజ్ అయితే మాత్రం వారు పూర్తిగా రిపేర్ చేయాలి. ఈ సన్నబట్టం కూడా బాగా అంటే కాల్షియం పట్టేసి గట్టిగా రాయిలాగా అయిపోయిందనుకోండి, బెలూన్తో కూడా క్లీన్ చేయలేము. అప్పుడు కూడా ఉన్న వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ బిగించాలి. కొత్త వాల్వ్ మనం తయారు చేయొచ్చు. ఆర్టిఫిషియల్ వాల్వ్స్ వచ్చాయి. చాలా కాలం నుంచి వచ్చాయి. ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ లైక్ 30 ఏళ్ళు, 35 ఏళ్ల నుంచి కూడా ఈ వాల్వ్స్ ఇంకా పెద్ద అంటే ఇప్పుడు బెటర్ వాల్వ్స్ వచ్చి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అయ్యాయి. అంతకుముందు కూడా ఉండేవి వాల్వ్స్ కానీ అంత ఎఫిషియెంట్ వాల్వ్స్ కాదు. 30 ఏళ్ళ నుంచి మంచి వాల్వ్స్ వచ్చాయి. ఇంకో రకం ఏంటంటే పంది నుండి కానీ ఆవు నుండి కానీ ఆ వాల్వ్ తీసి దాన్ని మళ్ళీ ఆ వాల్వ్ అంటే అదే వాల్వ్ తీసి దాన్ని పూర్తి మనుషులు పెట్టారు. దాన్ని మనిషి సైజుకి దాన్ని తీసుకొచ్చి నైస్గా దాన్ని ఇంకొక వాల్వ్ మీద దాన్ని అమర్చి మనుషుల్లో కూడా పెట్టవచ్చు. దీన్ని వాల్వ్ రిప్లేస్మెంట్ అంటారు. ఇక్కడ దాకా నిజం చెప్పాలంటే ఇదంతా పాత స్టోరీయే. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4 వాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా పాత కథ. పార్ట్ 1. పార్ట్ 2లో ఏమైందంటే ఇప్పుడు వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం లేనటువంటి కొన్ని కొత్త టెక్నాలజీలు వచ్చాయి. సో ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఎడం పక్కన ఉన్నటువంటి అయోర్టిక్ వాల్వ్ ఉన్నది చూసారా, ఈ అయోర్టిక్ వాల్వ్ ఇది రొమాటిక్ ప్రాబ్లమ్స్ అంటే 30 ఏళ్ల కంటే తక్కువ వయసులో జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చి జాయింట్లు వాచి నొప్పుట్టి గొంతు నొప్పి వల్ల వచ్చేటటువంటి రొమాటిక్ ప్రాబ్లమ్స్కి నేను చెప్పేది వర్తించదు. సో 30 ఏళ్ళ తర్వాత పెద్దవాళ్ళకి వచ్చేటటువంటి అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్కి ముఖ్యంగా ఇది వర్తిస్తుంది. అయోర్టిక్ వాల్వ్ సన్నబడింది అనుకోండి, అంతకుముందు ఏం చేయలేకపోయేవాళ్ళు. అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఇంగ్లీష్లో సన్నబడటం. సో అయోర్టిక్ వాల్వ్ సన్నబడింది అనుకోండి చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది. యూజువల్గా ఏమవుతుందంటే చాలా లేట్గా కూడా ప్రెజెంట్ అవుతుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత అంటే 30 ఏళ్ళు ప్రెజెంట్ కాదు. చాలామంది కామన్గా వస్తే 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు వస్తాయి. సో 70 ఏళ్ళకి వాల్వ్ ప్రాబ్లంతో పాటుగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళలో ఆపరేషన్ చేయాలంటే పెద్ద గుండె వాల్వ్ మార్చాలంటే పెద్ద ఆపరేషన్ కదా. సో ఆపరేటివ్ రిస్క్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో గాడ్ సెండ్ అంటే ఏదో భగవద్దత్తంగా వచ్చినటువంటి కొత్త సొల్యూషన్ ఏంటంటే ఆపరేషన్ రహితంగా, శస్త్రచికిత్స రహితంగా మనం వాల్వ్ మార్పిడి చేయవచ్చు. ఇది కొత్త టెక్నాలజీ. ఇది వచ్చి ఒక 10 ఏళ్ళ దాకా అయ్యిందనుకోండి. సో దాన్ని ఏంటంటే పూర్తిగా కొత్త అయోర్టిక్ వాల్వ్ ఆపరేషన్ ఛాతీ కట్ చేయకుండా మనం రక్తనాళాల ద్వారా పోయి కింద నుంచి యాంజియోగ్రామ్ చేసినట్టుగా పోయి పాత అయోర్టిక్ వాల్వ్ స్థానంలో కొత్త అయోర్టిక్ వాల్వ్ మనం బిగించవచ్చు. సో ఇది కొత్త టెక్నాలజీ. సో దీనివల్ల నిజంగా చెప్పాలంటే అంతకుముందు ఒక 65 ఏళ్ళు, 70 ఏళ్ళు అంతకంటే పెద్దవాళ్ళకు కూడా 90 ఏళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నాం. సో హైదరాబాద్లో అన్ని మేజర్ హాస్పిటల్స్ అన్నింటిలో చేస్తున్నారు, కొత్త ఏమి కాదు. సో ఇప్పుడు అంత పెద్ద వయసు వాళ్ళకి అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయాలంటే ఒకవేళ హై సర్జికల్ రిస్క్ ఉందనుకోండి, వాళ్ళ మందుల మీద బట్టి ఏంటంటారంటే దైవాధీనానికి వదిలేయాల్సి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలా అవసరం లేకుండా ఆల్మోస్ట్ 60 నుండి 90 దాకా కూడా
వాల్వ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం పూర్తి రిజల్ట్ 100% నార్మల్ రిజల్ట్ తీసుకురావడానికి ఈ అయర్టిక్ వాల్వ్ నాన్ సర్జికల్ అయర్టిక్ వాల్వ్ ప్రొసీజర్ దీన్ని ఏమంటారంటే టెవర్ అంటారు. సో టీఏవిఆర్ అంటే అయర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, బేసిక్లీ ట్రాన్స్క్యూటేనియస్ అయర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ టీఏవిఆర్. మీరు గూగుల్లో వేసి చూసుకోవచ్చు, దానిలో బొమ్మలు వీడియోలు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఈ టీఏవిఆర్ సహాయంతో మనము ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ని మనం సాధించవచ్చు. ఇది మేము ఈ మధ్యన చేసాం, అలాగే హైదరాబాద్ చాలా హాస్పిటల్ చేస్తున్నారు దీంట్లో. ఇది మా కొత్తదేమి కాదు నిజం చెప్పాలంటే. కానీ పేషెంట్లకి ఇది చాలా గొప్ప వరము. కానీ కొంచెం మామూలు అయోటిక్ వాల్వ్ ఆపరేషన్ కంటే కూడా ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక 10 రెట్లు ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మామూలు అయోటిక్ వాల్వ్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో చేస్తున్నారు. ఇంకా బెటర్ వాల్వ్ మీరు చెప్పినట్టుగా ఒకవేళ పంది నుండి కానీ దాని నుంచి తీసుకొచ్చి దాన్ని మాడిఫైడ్ వాల్వ్ పెట్టాలంటే కాస్త ఖరీదు అవుతుంది. మీకు 2.5 లక్షల దగ్గర నుంచి 3.5 లక్షల దాకా కూడా అవుతుంది. ఈ ఈ ట్రాన్స్క్యూటేనియస్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా ఒక 20 నుండి ఆల్మోస్ట్ లైక్ 25 లక్షల దాకా ఉన్నది. కొత్తగా ఇండియన్ కంపెనీస్ వస్తున్నాయి. దీంతో ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ ది ప్రైస్కి పడిపోయే కాస్ట్ అవకాశం ఉన్నది. సో అది కొత్తగా వస్తుంది, జస్ట్ 2-3 నెలలు అయింది. ఆ వాల్వ్ ఎట్లాగా పనిచేస్తుంది అనేది ఇంకా పూర్తిగా మనకి పూర్తి అవగాహన లేదు. కొన్ని ఆ వాల్వ్లు అమర్చడం జరిగిన తర్వాత వాల్వ్ బాగా పనిచేస్తుందా, ఎంతకాలం నిలుస్తుంది మనకు తెలుస్తుంది. పూర్తి స్టడీస్ ఇంకా లేవు. బట్ స్టిల్ ఇది ఇంకా చీప్, ఖచ్చితంగా అయ్యేటటువంటి గొప్ప ప్రొసీజర్ బేసికలీ. సో దీని గురించి మీకు చెప్పడానికి నేను చేశాను. కోర్స్ మేము కూడా చేసాము ఈ మధ్యన. ఒక 67 ఏళ్ల లేడీ, ఆవిడకి సివియర్ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నది, సివియర్ ఆస్తమా ఉన్నది. అట్లాగని అయోటిక్ వాల్వ్ ప్రాబ్లం కూడా ఉన్నట్లయితే ఆవిడకి మనం ఈ ఆపరేషన్ లేకుండా మనం ఈ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఆవిడ షీ ఈస్ డూయింగ్ వెరీ ఫైన్. యాక్చువల్లీ విజయవాడ నుంచి వచ్చి నా దగ్గర చేయించుకున్నారు ఆవిడ. షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఇది చెప్పడానికి మీకు చేశా. దీని మీద మీకు ఏమన్నా ప్రశ్న ఉన్నట్లయితే ఇప్పట్లాగనే మీరు కామెంట్ రూపాలు మీరు నాకు కామెంట్ రూపాలు పెట్టినట్లయితే మోస్ట్ రిలవెంట్ కామెంట్స్ ఒక 10-15 తీసుకుని మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.